చూసారా చేపల ఫ్రై అయితే మేము ముందుకు వచ్చేసాను. చూస్తుంటేనే నోరుడిపోతుంది కదా. ఇది ఇలా ఉందో అంతే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పనిసరి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? అన్నారా, నేనైతే చాలా కొన్నాను. ఈరోజు అయితే మొన్న పెద్ద చేప అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే కొన్ని అయితే కర్రీ ఉండను. ఇప్పుడైతే ఈ ఫ్రై చేస్తాకైతే తీసాను. ముందు ప్రాసెస్ చూసారా, కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ముందుగా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను నేనైతే. చూసారా, కొంచెం అల్లం వేసుకోవాలి, నీచు వాసన అనేది ఉండదు. దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి, అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే దీంట్లో ఫిష్ మసాలా ఉంటుందండి, అది వేసుకుంటున్నాను నేనైతే. చూసారా, అది కూడా కొంచెం వేసుకుని కలిపేసుకుని ఒకసారి కలుపుకుందాం. దీంట్లో కొంచెం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఫైనల్గా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి మనం. చూసారా, మసాలా అన్నది బాగా పడుతుంది. అప్పుడు మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ ఈ చేపల మసాలా కూడా నిమ్మకాయ యాడ్ అయ్యింది. చూసారా, ఇప్పుడు 1 గంట పక్కన పెట్టుకుందాం. అయితే చూసుకుంటే నానిపోయి ఉన్నాయి. మనం గ్యాస్ మీద ఒక కళాయి పెట్టాను. దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అయితే వేసాను, ఎక్కువ వేసుకోలేదు. ఆయిల్ అయితే నేను డ్రీ ఫ్రై చేస్తాను, మామూలుగా ఫ్రై చేస్తాను. చూసారా, ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ వేసేద్దాం. చేపలు అయితే వేసానండి. మనం బాగా వేగనిద్దాం. ఆయిల్లో పెట్టుకుంటే స్లోగా ఉడకనివ్వాలి. చూసారా, ఒక పక్కకి ఎగిపోయి ఇంకో పక్క కూడా చూస్తాను. ఎంత తక్కువ ఆయిల్లో వేసుకున్నాను. చూసారా, మనం ఇలా చేసుకుంటే ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఫ్రై అయితే ఎగిపోయింది కదండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. చేప అయితే బాగా వేగిపోయింది కదా, మనం ప్లేట్లోకి చేసుకుందాం. ఇప్పుడు చేపలు తీస్తాం కదా, మనం చేప ముక్కలను అయితే తీసేస్తానండి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ కోసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకుందాం. మనం ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఉల్లిపాయలు. ఎందుకంటే ఈ చేపలు ఉప్పు ఫ్రై ఉన్నప్పుడు మనకు గ్రేవీ కావాలి కదా, అందుకని ఒక ఉల్లిపాయ వేసుకోండి. దీంట్లో మనం సాల్ట్ వేస్తాం కదా, కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. దీంట్లో కొంచెం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం. ఒకసారి మనం వేసుకున్న చేపలు ఉన్నాయి, ఒక్కొక్కలా చేస్తారండి ఫ్రై అనేది. నేనైతే ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. రైస్లో మనం కలుపుకుని తినచ్చు. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. పిల్లలు ఏం చేస్తారంటే ఫిష్ ముక్క అన్నప్పటికీ ఉత్తిదే తినేద్దాం చేస్తారు. ఇలా అయితే కొంచెం మన గ్రేవీగా కూడా బాగుంటుంది. ఫ్రై అయితే అయిపోయిందండి, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఫ్రై అయితే అయిపోయింది. చూసారా, కర్రీ ఎంత బాగుంటుందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఫ్రై అనేది చాలా తక్కువ ఆయిల్, చాలా సింపుల్గా అయిపోద్ది కూడా. ఇలా అయితే తింటే పిల్లలు అసలు వదలరు కదా. మీరు కూడా తప్పనిసరి ఇలా ట్రై చేయండి. మరి ఇప్పుడు వరకు చూసారు, ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా. బాయ్ అండి.